చిత్ర నిర్మాత యష్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా, హీరోయిన్ రాణి ముఖర్జీల వివాహం ఏప్రిల్ 21న ఇటలీలో జరిగింది. కేవలం కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా ఈ వివాహం వేడుక జరిగినట్లు తెలిపారు. 18 ఏళ్ల వయసులో తెరంగేట్రం వేసిన రాణి ముఖర్జీ పలు చిత్రాలను నటించి అందర్నీ ఆనందింపచేసింది. ఇక ఆదిత్య చోప్రా విషయానికొస్తే ఆదిత్యకు ఇది రెండో వివాహం. గతంలో ఆయన పాయల్ ఖన్నాను పెళ్లాడారు. అయితే 2009లో వాళ్లు విడిపోయారు. ఆ తర్వాత ఆదిత్య చోప్రా రాణి ముఖర్జీకి దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ సహజీవనం వరకు వెళ్ళింది. వీరిద్దరూ గత కొంతకాలంగా కలిసే ఉంటున్నారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా వీరి సంబంధంపై సంతృప్తిగానే ఉన్నారు. కానీ తమ మధ్య ఉన్న సంబంధాన్ని రాణి ముఖర్జీ, ఆదిత్య గోప్యంగా ఉంచారు. వివాహం తర్వాత రాణి ముఖర్జీ మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన వివాహమని, తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తమ మధ్య తన మామ యష్ చోప్రా లేకపోవటం విచారంగా ఉందన్నారు. అయినా తమకు యష్ అంకుల్ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.